ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంటర్వ్యూ హెవీ టాపిక్స్లోకి ఎంటర్ అవుతున్నాము. సో గుద్ద మూసుకొని నీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి విను, సరేనా? నేను మాట్లాడుతుంది ఫైల్ సర్వర్. ఫస్ట్ ఫైల్ సర్వర్ అంటే ఏంది? పేర్లోనే ఉంది మామ, ఫైల్ స్టోర్ చేసే సర్వర్ని ఫైల్ సర్వర్ అంటాం, దానికంటే ఎక్కువ ఏం లేదు. కానీ నువ్వు దానికంటే ముందు స్టోరేజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు స్టోర్ ఎట్లా చేస్తారు? మనం ఇంట్లో అయితే హార్డ్ డిస్క్ కొనేస్తాం, ఎస్ఎస్డి కొనేస్తాం, ఒక పెన్ డ్రైవ్ కొనేస్తాం, లేకపోతే సింపుల్గా, లేకపోతే అది చాలలేదు అనుకో గూగుల్ ఫొటోస్లో అప్లోడ్ చేసి దిగుతాం. కార్పొరేట్లో ఎస్ వన్ డ్రైవ్ వాడతారు, ఎస్ వేరే వాడతారు, కానీ కార్పొరేట్లో ఆ వాడే స్లాంగ్ వేరు, టర్మ్స్ వేరు. అవి నీకు ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతాయి. సో గుద్ద మూసుకొని నేను ఫస్ట్ స్టోరేజ్లో ఏమేం రకాలు: డాస్, నాస్, శాన్, రెయిడ్. ఫస్ట్ది డాస్ అంటే ఏంటి చూద్దాం. డాస్ అంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్. దీనిపైన నీకు క్వశ్చన్స్ అడగడు, నువ్వు టెన్షన్ తీసుకోకు. డాస్ అంటే ఏంది అని ఇప్పటివరకు ఎవడు అడగలేదు, అడగడు కూడా. కానీ నీకు మేజర్గా తెలియాల్సింది ఏంటి? హెచ్డిడి అంటే ఏంది, ఎస్ఎస్డి అంటే ఏంది. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ డాసే. ఎస్ఎస్డి, హెచ్డిడి నీ ల్యాప్టాప్లో కూడా ఉంటాయి, నీ పీసీలో కూడా ఉంటుంది, సేటా కేబుల్ ద్వారా అటాచ్ చేసినవి. సో ఇది హెచ్డిడి పాతకాలంలో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ. ఎస్ఎస్డీస్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. హెచ్డిడిని పీసీలో ఎట్లా కనెక్ట్ చేస్తావు అని వాడు నిన్ను క్వశ్చన్ అడిగాడు అనుకో, సీరియల్ ఏటీఏ కేబుల్తోని చేస్తాను అని చెప్పాలి నువ్వు, అంటే సేటా కేబుల్. హెచ్డిడిస్ యూజువల్గా స్లోగా పనిచేస్తాయి, అంత ఫాస్ట్ రీడ్ రైట్ స్పీడ్స్ ఉండవు. కానీ వీడియోస్ ఉన్నాయి, ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి, అవి ఈజీగా ఖరాబ్ అవ్వకూడదు అని అంటే హెచ్డిడి వాడతావు. హెచ్డిడి లార్జ్ డేటాలో వాడతావు, 2TB, 4TB, 10TB, ఇట్లా చాలా పెద్ద డ్రైవ్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వాడు ఒకవేళ ఎవడైతే ఇంటర్వ్యూ నీకు తీసుకుంటున్నాడో వాడు వచ్చి హెచ్డిడి ఎందుకు వాడతావు, ఎస్ఎస్డి ఎందుకు వాడవు ఇందులో అని అడిగితే, హెచ్డిడి ఈజ్ చీపర్. నువ్వు బయట కొనడానికి వెళ్తే ఇది సస్తా, మస్తు సస్తా. బేగంపేట్ మార్కెట్కి పోయినావు అనుకో, నీకు 400-500లో కూడా హెచ్డిడి దొరికేస్తుంది, అదేం పెద్ద విషయమే కాదు అసలు. ఎస్ఎస్డి అనేవి ఇవి నెక్స్ట్ జనరేషన్ అని అంటున్నా, కానీ ఒక 10 ఏళ్ళ ముందే వచ్చేసింది ఇది. లిటరల్లీ 10 నుంచి 150 టైమ్స్ ఫాస్టర్ హెచ్డిడి కంటే, అంత ఫాస్ట్గా ఉంటాయి ఇవి, చాలా టైనీగా ఉంటాయి. పవర్ కన్జంప్షన్ ఒకటి నువ్వు తెలుసుకోవాలి, హెచ్డిడి ఎక్కువ పవర్ వాడుతుంది, ఎస్ఎస్డి తక్కువ పవర్ వాడుతుంది, అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. సో మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. నాస్ కానీ శాన్, రెండిట్లో ఏదో ఒకటి మాట్లాడుకుందాం. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే శాన్ ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, అసలు శాన్ అంటే ఏంటి? ఇందాక నువ్వు హెచ్డిడి చూసావు కదా, ఈ హెచ్డిడి అంటే ఏం లేదు, హార్డ్ డిస్క్. ఇట్లాంటి హార్డ్ డిస్క్లు, అది కూడా నార్మల్ నీ ఇంట్లో వాడే హార్డ్ డిస్క్ కాదు మామ, ఎంటర్ప్రైజ్ హార్డ్ డిస్క్లు దొరుకుతాయి. అవి ఫాస్టర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉంటాయి, ఎక్కువ డ్యూరబుల్ ఉంటాయి. నువ్వు 24/7 దానిని ఆన్ పెట్టినా కానీ అవి ఖరాబ్ అవ్వవు. అట్లాంటి హార్డ్ డిస్క్లో ఒక 50 నుంచి 100, 50 అనేది మినిమం లిమిట్ ఏం కాదు, నువ్వు 3 పెట్టుకో, 4 పెట్టుకో, ఎన్నైనా పెట్టుకో, కాకపోతే ఒక రెయిడ్లో పెట్టమంటారు. RAID 5 ఆర్ RAID 10 అనే దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే చాలా సేపు పడుతుంది. ఫ్రెషర్స్కి అది అవసరం లేదు. నువ్వు ఫ్రెషర్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాడు నిన్ను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో శాన్ వాడితే ఏ RAIDలో వాడారు అని అంటే సింపుల్గా RAID 5 అని చెప్పేసి. నువ్వు శాన్ తెలుసుకోవాలి ఎందుకు అని అంటే, అన్ని ఆర్గనైజేషన్స్లో శాన్ అనేది యూజువల్గా వాడతారు, ఎందుకంటే డేటా 2TB, 10TB, 20TB, 40TB ఇట్లా చాలా ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఒక మెషిన్ తీసుకుంటారు, దీనిని శాన్ మెషిన్ అంటారు. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. పర్సనల్ యూజ్ కాదు, ఎంటర్ప్రైజ్ యూజ్ గురించి మాట్లాడుతున్నా. పర్సనల్ యూజ్ అయితే ఇది ఇక్కడ లేకపోయినా 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. శాన్లో హార్డ్ డిస్క్లు పెట్టేస్తారు, హార్డ్ డిస్క్లు అన్నీ పెట్టేసి ఈ హార్డ్ డిస్క్ని సర్వర్కి కనెక్ట్ చేస్తారు. సర్వర్కి ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఎయిదర్ ఇథర్నెట్ కేబుల్స్తోనన్నా లేకపోతే ఫైబర్ కేబుల్స్తోనన్నా కనెక్ట్ చేస్తారు. ఫైబర్ కేబుల్స్ యూజువల్లీ 4 Gbps నుంచి 128 Gbps వరకు స్పీడ్స్ ఇస్తాయి, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్. ఇథర్నెట్ వాడామనుకో 10 నుంచి 100 వరకు. అఫ్కోర్స్ ఫైబర్ అంటే చాలా కాస్ట్లీ ఒకటి, ఇంకొకటి ఫాస్ట్ కూడా ఉంటుంది.
డీటెయిల్స్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకు. నీకు 2-3 ప్రమోషన్లు వచ్చేసిన తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయిపోయినావు అనుకో, అప్పుడు మాత్రమే నీకు ఇది చాలా అవసరం పడుతుంది. నువ్వు ఒక్కటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, నేను ఇందాక నీకు డేటాబేసెస్, ఎస్క్యూఎల్ డేటాబేస్ అట్లాంటివి చెప్పినప్పుడు దాని డేటాబేస్ ఏదైతే డేటా స్టోర్ చేయడానికి వాడతారు చూడు టేబుల్స్లో, దానికోసం SAN వాడతారు. వర్చువలైజేషన్ టాపిక్ చెప్పా కదా, వర్చువలైజేషన్లో VM స్టోరేజ్ కోసం కూడా ఇది వాడతారు. ఇది యూజువల్గా సర్వర్కి కానీ పీసీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నువ్వు కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్లో పీసీకి అస్సలు కనెక్ట్ అయ్యి ఉండదు, యూజువల్లీ సర్వర్కే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఏ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది? ఫైల్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి NAS, నెట్వర్క్ అటాచ్ స్టోరేజ్. ఇది నువ్వు నీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకో, ఇది నువ్వు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర 10,000 రూపాయలు లేవు, నీ దగ్గర ఒక పాడుపడ్డ విండోస్ XP మెషిన్ ఉంది, అది కూడా చేసుకోవచ్చు, అందులో కూడా చేసుకోవచ్చు. నీకు కావాల్సింది 2 హార్డ్ డిస్క్లు అంతే, దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అవి ఎంత GB అయినా పర్లేదు. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ సర్వర్. అన్ని సర్వర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి NAS కూడా ఒక టైప్ ఆఫ్ సర్వర్. ఎట్లాంటి సర్వర్ అంటే 24/7 ఆన్ ఉంటుంది, 24/7 రెడీలీ అవైలబుల్. నువ్వు వైఫైకి కనెక్ట్ అయి ఉన్నంతసేపు, నీ ఇంటి వైఫైకి కానీ నీ ఇంటి రౌటర్కి కనెక్ట్ అయి ఉన్నంతసేపు నువ్వు ఆ డేటాను అనేది వాడుకోవచ్చు అనమాట. సో కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్. నెట్వర్క్ అంటేనే నీకు అర్థమైపోవాలి, నెట్వర్క్ అటాచ్డ్ అంటే ఇంటర్నెట్కి అటాచ్ అయిన స్టోరేజ్ అనమాట. SAN అట్లా కాదు, SAN ఈజ్ నాట్ లైక్ దట్, NAS ఈజ్ యూజువలీ లైక్ దట్. SAN కూడా అవుతుంది. SAN ఎట్లా NAS లాగా కన్వర్ట్ అవుతుంది? SAN ఫస్ట్ వెళ్ళి ఫైల్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఆ ఫైల్ సర్వర్ ఒక NAS లాగా బిహేవ్ చేస్తుంది, అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత NAS గురించి నువ్వు మేజర్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? దే ఆర్ మ్యాప్డ్ యాజ్ ఫోల్డర్స్. నేను నీకు లైవ్లో ఎగ్జాంపుల్లో చెప్పాను అనుకో, ఇప్పుడు ఇక్కడ విండోస్ C అని రాస్తుందా, ఇది విండోస్ C నా ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్ పైన ఒక పార్టీషన్. అంటే నా దగ్గర 500 GBది ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఆ హార్డ్ డిస్క్లో 75% నేను దీనికి వాడుతున్నాను, విండోస్ డిస్క్ C, లోకల్ డిస్క్ C అని చెప్పి దీనికి పేరు ఇచ్చేసిన. ఈ 25% లోకల్ డిస్క్ D అని ఇచ్చేస్తా. కానీ NAS ది డ్రైవ్స్ అట్లా కాదు. దిస్ PC పైన రైట్ క్లిక్ చేసి యాడ్ మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అని కనిపిస్తుందా, నెట్వర్క్ డ్రైవ్ని మ్యాప్ చేస్తావు. నీకు ఒక సర్వర్, దానికి ఒక పేరు ఉంటుంది, అది పేరు పెట్టి నువ్వు కనెక్ట్ చేస్తావు. సో నీకు ఇక్కడ ఇంకొక ఫోల్డర్, ఎట్లయితే ప్రాజెక్ట్, న్యూ ఫోల్డర్, స్పెషల్ ఆప్స్ ఇట్లుంది చూడు, అట్లా ఇంకొక ఫోల్డర్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా? స్టోరేజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఫైల్ సర్వర్కి ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ అన్నట్టు. ఈయన పేరు చింటూ, టాప్ 8 చింటూ మోడల్ కన్నా సుల్లిగాడు, పెద్ద 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 సుల్లిగాడు. వానిని జాబ్ నుంచి పీకి దింగిరు. ఇక జాబ్ నుంచి వీకేసిన తర్వాత కొత్తపేట చింటూ మోడల్కి గుద్దాలుగా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే తట్టుకోలేకపోతుంది. ఆడు పని చేసిన ఫైల్స్ అన్నీ డిలీట్ చేయడానికి పోయిండు. ఇక ఆడు డెవలపర్ అనుకో, ఆడు పని చేసిన ఫైల్స్ అన్నీ డిలీట్ చేసిన అనుకో, కష్టం కదా. యాజ్ అన్ IT పర్సన్ నువ్వు అట్లాంటి సినారియోస్ కూడా చూడాల్సి వస్తుంది. సో వాటిని మేనేజ్ చేయడానికే స్టోరేజ్ మేనేజ్మెంట్ అన్న టాపిక్. ఒకరిని ఫైర్ చేస్తున్నాము అని ఎప్పుడైతే HR వాళ్ళు నీకు రీచ్ అవుట్ అవుతారు చూడు, అప్పుడే వాడి అకౌంట్ యాక్సెస్ తీసేస్తావు. ఫైర్ చేసిన వెంటనే యాక్సెస్ డినై చేసేయచ్చు. ఫైల్ సర్వర్ యొక్క బెనిఫిట్స్ ఇవి. ఇంకొక యాంగిల్లో చూద్దాం స్టోరేజ్ మేనేజ్మెంట్ ఎలా బెనిఫిషియల్ అవుతుంది అనేది. ఇదే చింటూ HRలో పనిచేస్తున్నాడు, డెవలపర్ కాదు ఇప్పుడు చింటూ ఈజ్ వెరీ ఆర్యా, మిస్టర్ పర్ఫెక్ట్. ఓకేనా? ప్రభాస్ ఆయన HRలో పనిచేస్తున్నాడు. ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటి, చింటూకి కావాల్సిన ఫోల్డర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? HR కాబట్టి కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలా అంటే ఒక ఫోల్డర్, ఒక డాక్యుమెంట్స్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ కావాలా మొత్తం అన్ని డాక్యుమెంట్స్ డంప్ చేయడానికి. ఈ డేటా చింటూ తప్ప ఇంకెవ్వరు, కాన్ఫిడెన్షియల్ అంటే నేను అర్థం చేసుకోవాలి, ఈ డేటా HR వాళ్ళు తప్ప ఇంకా వేరే ఎవ్వరూ యాక్సెస్ చెయ్యకూడదు. ఓకేనా? అప్పుడప్పుడు చింటూ కొంచెం సైక్గాడని ముందు మాట్లాడుకున్నాం కదా, చింటూకి సైక్ అయినప్పుడు చింటూ కొన్ని ఫైల్స్ కూడా డిలీట్ చేసి దెంగుతాడు. అట్లాంటప్పుడు ఆ ఫైల్స్ని రీస్టోర్ చేసే కేపబిలిటీ కూడా IT దగ్గర ఉంటుంది. అంటే నీ దగ్గర, నా దగ్గర, నీ దగ్గర ఉంటుంది. నీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది అనుకో, నీ దగ్గర ఉంటుంది, వాటిని రీస్టోర్ చేయాలి. ఇంకొకటి, చింటూ ఎట్లాంటి ఒక సైకోపాత్ అంటే, ఒక ఫోల్డర్లో లెట్స్ సే నీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నా దగ్గర ఈ వీడియోస్ ఫోల్డర్ ఉంది, బట్ దెన్ నా దగ్గర ఒక స్క్రీన్ రికార్డింగ్ ఫోల్డర్ ఉంది.
ఈ ఫోల్డర్ నేను చింటూకి యాక్సెస్ ఈ ఫోల్డర్లో చింటూకి యాక్సెస్ ఉంది. నేను ఇందులోపల ఇంకొక ఫోల్డర్ చేసిన, న్యూ ఫోల్డర్ అనుకో, లేకపోతే దీని పేరు నేను హెచ్ఆర్ అని పెడతా, HR2 అని పెడతా. ఈ HR2 ఫోల్డర్ ఇప్పుడు చింటూ నీ దగ్గరకు వచ్చి ఏమని చెప్తాడు, ఈ ఫోల్డర్కి యాక్సెస్ నాకు కావాలి, ఈ ఫోల్డర్ యాక్సెస్ సృజనకి కూడా కావాలి, బట్ సృజనకి HR2 ఫోల్డర్ యాక్సెస్ ఉండకూడదు అంటాడు. అదేదో ఈ ఫోల్డర్ వేరే దగ్గర క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే, లేదు, చింటూ మేనేజ్మెంట్లో ఉన్నాడు, చింటూ చెప్పినట్టు గుద్ద మూసుకొని మనం వినాలి, అది మన ధర్మకర్తవ్యం, అది ఇంకా దాని తప్పే మనం ఏం చేయలేం. సో అట్లాంటి వాటిల్లో కూడా ఫైల్ సర్వర్ చాలా ఎక్కువ పనికొస్తుంది అనమాట. ఓకేనా. ఎట్ ది ఎండ్ ఇప్పుడు లెట్స్ సే చింటూ అంత ఎక్కువ వాడట్లేదు, చింటూ ఈజ్ లైక్ చాలా, ఇట్స్ లైక్ ఓన్లీ 10 ఫోల్డర్లు 8 గంటలు ఓన్లీ 1 అవరే పని చేస్తాడు చింటూ రోజుకి. సో 100 GB స్పేస్ చాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు 500 GB హార్డ్ డిస్క్ ఉంది, అందులో మొత్తం చింటూకి ఇవ్వట్లేదు, అందులో ఓన్లీ 20% మాత్రమే, 100 GB మాత్రమే చింటూకి ఇస్తున్నాం. అట్లా అర్థం చేసుకో. ఇప్పుడు ఇదే చింటూ హెచ్ఆర్లో ఉన్నాడు, కానీ నువ్వు జాయిన్ అయ్యే కార్పొరేషన్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 100 మంది ఉంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లాగా ఐటీ అని, లాజిస్టిక్స్ అని, ఇన్వెంటరీ అని, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని, డేటా అనలిస్ట్ అని, డెవలపర్స్ అని, టెస్టర్స్ అని, ఇట్లా 190 మంది, 190 కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళందరి డేటా, వాళ్ళందరి పర్సనల్ డేటా మొత్తాన్ని నువ్వు మేనేజ్ చేయాలంటే నువ్వు అంతా ఇదే పని చేసుకుంటూ కూర్చుంటావు ఒకవేళ ఫైల్ సర్వర్ లేకపోతే. సో SAN, NAS ఇవన్నీ ఇక్కడ వాడతారు, ఫైల్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవన్నీ. ఓకేనా.